టీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారు చనిపోవడం జరిగింది. బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో మీ ఒపీనియన్ ఏంది అంకుల్? ఆయన ఉన్నప్పుడు ఆయన పనితీరు ఎట్లుండే? ఆయన పనితీరు బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన పోయినాడు కాబట్టి ఆ కుటుంబంలో వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే టికెట్ కన్ఫర్మ్ అయింది కదా వాళ్ళ భార్యకి, సునీతకి. భారీ కన్ఫర్మ్ అయిందా? అయితే వాళ్ళకి ఇస్తే పర్లే గెలుస్తారు అని అనుకుంటున్నాం. అంటే ఎందుకు వాళ్ళకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ వాళ్ళు పనులు బాగా చేశారు. గోపీనాథ్ అయితే పనులు బాగా చేయించాడు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రోడ్లు అక్కడే, గుంటలు ఎక్కడ, చెత్తలు అక్కడే, అంత నీట్నెస్ కనబడకుండా లేదు 2 సంవత్సరాల నుంచి. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? అదే అంత దీనికన్నా టీఆర్ఎస్ పాలనే బాగుంది అనిపించింది. సో అంకుల్, గోపీనాథ్ ఉన్నప్పుడు ఇప్పుడు మీ గల్లీలకు రావడం కానీ, మీరేమన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు డ్రైనేజ్లు అన్నీ మునిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు తను డైరెక్ట్ రాకపోయినా కానీ తన దగ్గర ఉన్న మనుషులను పంపించడము, మీ సమస్యలను తెలుసుకోవడం ఇట్లా ఎప్పుడైనా చేసేవాడా? ఆయన వచ్చేవాడు డైరెక్ట్గా. ఏదైనా సమస్యలు ఉంటే చెప్తే వచ్చేవాడు, చూసేవాడు, పనులు చేయించేవాడు. పనులు బాగానే చేయించాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రీసెంట్ గా చనిపోవడం జరిగింది. మళ్ళీ మాగంటి గోపీనాథ్ ఆయన పనితీరు ఎట్లుంటుండే? చాలా బాగుంది. నిజంగా జెన్యూన్ బొరబండాల ఆయన ఉన్నాడు కాబట్టి బొరబండ చాలా మంచిగా ఉంది. మంచిగా ఎందుకంటే ఆయన ఉంటే కొంచెం అన్ని చూసుకుంటాడు. ఎప్పుడన్నా వర్షాలు పడ్డప్పుడన్నా లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు గోపీనాథ్ గారు ఎప్పుడన్నా మీ దగ్గరికి రావడం, మీతో మాట్లాడడము, లేదంటే తనే వస్తుండేనా స్వయంగా, లేదంటే ఎవరైనా మనుషులను పంపిస్తుండేనా? లేదు, స్వయంగా వచ్చి చూస్తుండే, ప్రవేశిస్తుండే, మొత్తం చూసి అంతా ఎట్లుంది ఏంది అన్ని చూసి దాని తగ్గట్టు జిహెచ్ఎంసీ ఫోన్ చేసి మాట్లాడి పని చేపిస్తుండే. ఏమైనా కబ్జాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు. నిజంగా అలాంటివి ఏం లేవు. గోపీనాథ్ చాలా మంచి క్యాండిడేట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపి వాళ్ళ సునీతమ్మ గారికి కన్ఫర్మ్ అయ్యింది. వస్తుంది కంపల్సరీ, ఆమె వస్తుంది. ఎందుకంటే ఆమెనే ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది గోపీనాథ్ చాలా మంచివాడు అని అందరికి కాన్స్టిట్యూషన్ లో మంచి పేరు ఉంది. ఇక్కడనే కాదు, ఎప్పుడన్నా మీ బస్తీలలో వర్షాలు పడ్డప్పుడు, ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని చిన్న చిన్న బస్తీలు ఉన్నాయి కదా, వర్షాలు పడ్డప్పుడు ఇంట్లోకి వాటర్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ టైంలో ఎవరైతే గోపీనాథ్ ఉండో ఎప్పుడన్నా మీ గల్లీలకు రావడం, మీ బస్తీలకు రావడం, మీతో మాట్లాడడం జరుగుతుంది? అవి చూసి వెళ్ళేస్తే మాకు అంతా మంచి చేసిర్రు. రోడ్లు శాంక్షన్ చేసిండు, మోరీలు చేయించిండు, నల్లల కలెక్షన్, నల్లలు కూడా సరిగా రాకపోతుండే. ఇప్పుడు తన నిలబడి తన అంతా చేయించినందుకే మాకు ఇప్పుడు అన్నిటికీ సౌలతుగా. మీకు ఐడియా ఉంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ జరగబోతున్నాయని? అవునండి, సునీత మేడం కు గెలిపిద్దాం అన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గోపీనాథ్ అన్న అలాగ అయిపోయింది కదా, చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు సునీత మేడం నిల్చుంటుంది. గోపీనాథ్ అన్న వల్ల సునీత మేడమే ఆయన లేడు. ఇప్పుడు ఆయన స్థానముల్లో అలా భార్య ఉంది కాబట్టి ఆమెను కంపల్సరీ గెలిపిస్తాం. మేము అందరం మహిళలను కలిసి గెలిపిస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మాకు చేసిన న్యాయానికి మేము ఆమెకు చేయాలనుకుంటున్నాం అంతవరకు. ఎందుకంటే వ్యక్తిగతంగా మీకు ఏం లేదు, వ్యక్తిగతంగా ఏమన్నా వాళ్ళు మీకు పైసలు ఇవ్వడం అలాంటివి? డబ్బులు ఏమి ఇవ్వరమ్మా, అంటే మంచి చెడు అంతే. ఎవరు అంటే ఏదన్నా ఉంది అంటే, ఇది ఆపత ఉంది అన్న అంటే ఆదుకోవడం. ఇప్పుడు మనకు కాకపోయినా వేరేటోళ్ళకైనా ఆదుకుంటాడు కదా అన్న. అట్లా ఎక్కడ ఇది జరుగుతుంది అన్న అంటే, మా ఆయనకు బాగలేకుండే, మా ఆయనకు బాగాలేదన్నా అని నేను పోయి అడిగితే అప్పటిదప్పుడు 1 లక్ష రూపాయలు సాయం చేసిండు. ఆ విశ్వాసం నేను మరవను కదా. ఇప్పుడు ఎందుకంటే ఆ మేడాన్ని గెలిపియాలి అంతే. నాతో పాటు మా బస్తీ వాళ్ళని కూడా గెలిపియాలని కోరుతున్నా. అప్పటిదప్పుడు ఏ లీడర్ దగ్గరికి పోయినా, మన బంధువుల దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా సహాయం అయితే చెయ్యరు కదమ్మా. ఒక మాటకు సరే చూద్దాం అంటాడు. కానీ అన్న నేను పోగానే, మా బాబు నేను పోగానే నేను ఉన్నా అమ్మా అని సైన్ పెట్టి మీ ఆయన మంచిగా అవుతాడని చెప్పిండు. అది ఒక్క ధీమా చాలు నాకు. అందుకే, ఎందుకంటే అందరము మా ఓట్లు మా బస్తీ తరపున, హిమవతి నగర్ తరపున మొత్తం ఓట్లు సునీత మేడం గారికే పడతాయని కోరుకుంటున్నా.